ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఇదేం ప్రశ్న అని అనుకుంటున్నారా? ఫ్రిడ్జ్ ఉంది కదా అని చాలామంది దొరికిన పదార్థాలన్నీ ఫ్రిడ్జ్లో తోసేస్తూ ఉంటారు. ఏ వస్తువు తీసుకొచ్చినా ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటుందని భావిస్తారు. ఇలా అనుకుంటే మీరు పొరబడ్డట్టే. కొన్ని ఆహార పదార్థాలను ఏమాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్రిడ్జ్లో మనం తెలియక పెట్టే కొన్ని ఆహార పదార్థాల వల్ల అవి ఫుడ్ పాయిజన్ అయి అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి ఫ్రిడ్జ్లో ఏ వస్తువులు పెట్టకూడదో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఆడవాళ్లు కూరలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజుల పాటు అవే తింటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. బంగాళదుంపలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. దుంపల్లో పిండి పదార్థం ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన బంగాళదుంపలను పెడితే అది షుగర్గా మారుతుంది. ఇది తిన్నవారికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అల్లం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే అది త్వరగా విషంగా మారుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ సమస్యలు వస్తాయట. ఏ ఫుడ్ అయినా ఫ్రిడ్జ్లో పెడితే 24 గంటల్లోపు తీసేయాలి. దీనికి మించి పెడితే అది విషంగా మారిపోతుందట. మనం తినే ఆహారంలో విష పదార్థాలకు ముఖ్య కారణం పాలకూరే అని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి. లేదంటే అందులో ఉండే క్రిములు, బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. అలాగే పాలకూరలో టమాటా కలిపి ఉండకూడదు. ఈ రెండూ కలిపి తిన్నవారిలో కొంతమందికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవచ్చని ఆయుర్వేద వైద్యులు గుర్తించారట. ఇది అందరికీ కాకపోయినా ఆ కొందరిలో మీరు ఉండకూడదు అంటే ఈ కాంబినేషన్కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చాలామంది మాంసం కూరల్ని వండేటప్పుడు అందులో టమాటోలు వేస్తూ ఉంటారు. కానీ మాంసం వండేటప్పుడు టమాటోలను అస్సలు కలపకూడదు. ఎందుకంటే టమాటోలో ఆమ్ల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కోడి మాంసాన్ని తినేప్పుడు ఆమ్ల లక్షణాలు ఉండే కూరగాయల్ని కలిపి వండకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాంసం వండే కూరల్లో టమాటోలను కలిపి వండటం మంచిది కాదు. అలాగే చాలా మంది మాంసాహారాలను తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటూ ఉంటారు. నిమ్మకాయలో ఎసిడిక్ నేచర్ ఉండటం వల్ల దీన్ని మాంసంలో కలిపి తింటే కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ వేసవిలో చాలామంది ప్రజలు పుచ్చకాయలను విపరీతంగా తింటారు. ఇంత పెద్ద పండును ఒక్కసారిగా తినడం కష్టం అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో చాలామంది పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుతుంటుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఎప్పుడూ కూడా ముక్కలుగా కోసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. వీటిని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల పుచ్చకాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ నశిస్తాయి. అలాగే మామిడి పండ్లను కూడా ఎప్పుడూ ఫ్రిడ్జ్లో ఉంచవద్దు. దీనివల్ల మామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి. దీనివల్ల మామిడిలో ఉన్న పోషకాలు కూడా నశిస్తాయి. టమోటాలను ఫ్రిడ్జ్లో పెట్టటం వలన వాటిపై ఉన్న పలుచని పొర ముడతలు పడి టొమాటోలో ఉన్న విటమిన్ సి నశిస్తుంది. అలాగే రుచి కూడా తగ్గిపోతుంది. కాబట్టి టొమాటోలను ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు. సగం కట్ చేసిన ఉల్లిపాయను కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకునే అలవాటు కొందరికి ఉంటుంది. దీంతో ఫ్రిడ్జ్లో ఉండే బ్యాక్టీరియా అంతా వెంటనే ఉల్లిపాయలో పేరుకుంటాయి. కాబట్టి వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఉడికించిన గుడ్డును ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. గుడ్డును ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గుడ్డు లోపల ఉండే సొనలో బ్యాక్టీరియా ఏర్పడి తెల్లని పదార్థం రబ్బర్లాగా మారుతుంది. కాబట్టి ఉడికించిన గుడ్డును ఏమాత్రం ఫ్రిడ్జ్లో ఉంచడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఫ్రై చేసిన ఆహార పదార్థాలను వెంటనే తినేయాలి. వీటిని ఫ్రిడ్జ్లో ఉంచి తినడం వల్ల పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఫ్రై చేసిన ఫుడ్స్ను ఫ్రిడ్జ్లో ఉంచి మళ్లీ వాటిని వేడి చేసి తినడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. చాలామంది రాత్రిపూట మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్లీ తర్వాత రోజు దానిని వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఇలా చేస్తే కొలెస్ట్రాల్ పెరిగి బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది. అలాగే వీటిని తినటం వల్ల అందులో ఉండే పోషకాలన్నీ పోతాయి. పోషకాలు లేని ఆహారాన్ని తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఆహారాన్ని తినేటప్పుడు
అప్పటికప్పుడు వండుకొని తినడమే మంచిది. వెల్లుల్లిని ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని బయటే పెట్టుకోవాలి. అరటి పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. అరటిపండ్లని ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం వల్ల అరటిపండు తోలు పైన నల్ల మచ్చలు వస్తాయి. నల్ల మచ్చలు ఉన్న పండ్లలో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఇలాంటి పండ్లను మనం తినడం వల్ల మన రక్తంలో ఇన్ఫెక్షన్లు రావచ్చు. అరటి పండ్లను ఫ్రిడ్జ్లో పెడితే అందులో ఉన్న పొటాషియం మొత్తం పోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన అరటి పండ్లు త్వరగా పాడైపోయే అవకాశముంటుంది. మాంసం మరియు బంగాళదుంపను కలిపి ఒకే రోజు తినకూడదు. ఎందుకంటే మాంసాహారంలో పుష్కలంగా ప్రోటీన్లుంటాయి. దుంప జాతి కూరల్లో పిండి పదార్థాలుంటాయి. ఈ రెండూ కలిస్తే కడుపులో గ్యాస్ తయారవుతుందట. అందుకే వీలైనంత వరకు ఈ రెండూ కలిపి తీసుకోకపోవడమే మేలు. అలాగే చల్లటి నీరు త్రాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, జలుబు, మానసికపరమైన ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది కొన్ని రకాల నూనెలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నారు. ఫ్రిడ్జ్లో నూనె పెడితే గట్టి పడిపోతుంది. ఇలా గడ్డగా మారిన నూనెను ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే చాలామంది బ్రెడ్ను ఫ్రిడ్జ్లో ఉంచుతారు. బ్రెడ్ను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల త్వరగా డ్రై అవుతుంది. బ్రెడ్ను చల్లటి వాతావరణంలో నిలువ ఉంచితే వాటిపైన మన కంటికి కనపడని ఫంగస్ వ్యాప్తి చెందుతుంది. ఇది తినటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. బాదం పప్పులను రాత్రంతా నీటిలో నాబెట్టి తొక్క తీసేసి వాటిని పొద్దున్నే తింటే బీపీ కంట్రోల్ అవుతుంది. అలాగే బీపీని కంట్రోల్ చేయడానికి మన ఆహారంలో వెల్లుల్లిని అధికంగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.